ఈ బీసీ బిడ్డను బర్తరఫ్ చేయించు, నువ్వు మంత్రివర్గంలో తీసేసి బర్తరఫ్ చేయించు, చూపెట్టు నువ్వు. విషయం ఏంటంటే ఇక ఫైనల్ టచింగ్ విషయం, 40 మంది ఎమ్మెల్యేలను ప్రెస్ మీట్ పిలిస్తే 18 మంది వచ్చిరంటే చూసుకో. ఇక అర్జెంటుగా రేవంత్ రెడ్డిని తప్పించి కొండా సురేఖను సీఎం చేయండి, లేదు అనంటే మహేష్ కుమార్ గౌడ్ను సీఎం చేయండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎవడు కొట్టాల్సిన పని లేదు, దాన్ని తిట్టాల్సిన పని లేదు. వాళ్ళ ఇసం వాళ్ళే తయారు చేసుకుంటారు, వాళ్ళ ఉరితాడు వాళ్ళే వేనుకుంటారు. మన ఊర్లోకి పెద్దమ్మలలో వస్తే కనుక తీసుకొని కొట్టుకుంటారు చూడు, ఆ నమూనాలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇంకా వేరే పార్టీలు కష్టపడి దాన్ని కూల్చాలే, డౌన్ అనాల్సిన పనే లేదు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిలో చిక్కిపోయింది. ఇప్పుడేనా అంటే ఇప్పుడు కాదు, ఇది వరకు గాంధీ భవన్లో దోతులు ఊసిపోయేటట్టు కొట్టుకున్నారు. ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీకే సొంతం. గాంధీ భవన్ గోడలు ఇటువంటి ఉద్యమాలను ఎన్నింటినో చూసి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ వేదికగా. సో ఇవి తాత్కాలికమా శాశ్వతమా అనేది పక్కకు పెడితే, సో ఇప్పుడు ప్రజల ఆలోచన విధానం మారింది కాబట్టి ఈ పంచాయతీని కొత్త కొత్త యాంగిల్లో చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా కొండా సురేఖ బిడ్డ వ్యాఖ్యలు. కొండా సురేఖ బిడ్డకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు, ఆమె కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు. ఆమె సురేఖ కడుపున పుట్టి ఓ ఇంటికి అత్తగారింటికి పోయినటువంటి బిడ్డ. ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సోదరుల మీద వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోదరుల కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు, ఆయనకు ఉండొచ్చుంటే. ఈ సభ్యత్వం లేని ఆమె సభ్యత్వం లేని వాళ్ళని తిడితే, సభ్యత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గాంధీ భవన్లో సిఎల్పిలో మీడియా సమావేశం పెట్టి కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు చూడు. ఇది అద్భుతంగా ఉంది. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే, కొండా సురేఖ ఒక లేఖ రాసింది క్రమశిక్షణ కమిటీకి. నేను పెళ్లి చేసి అత్తగారింటికి పంపిన అమ్మాయి తిడితే నన్ను బాధ్యురాలని చేస్తిరి. మీరు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అంటే నా కూతురిని విమర్శ చేస్తే అదొక పద్ధతి. మీరు ఆమెను చూపెట్టి నన్ననుడు ఎంతవరకు కరెక్టు, దీని వెనకాల ఉన్న అదృశ్య శక్తి ఎవరు అని ఆమె మరో ఫిర్యాదు చేసింది. ఇంకా అదృశ్య శక్తి ఎవరు ఉంటారు చెప్పు? 18 మంది ఎమ్మెల్యేలు మాట్లాడినంటే తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే కాంగ్రెస్ పార్టీకి 63, 64 వస్తే 18 మంది రేవంత్ రెడ్డి దిక్కు నిలబడ్డారు. ఈ అసలు కథ ఏంటంటే ఈయన బలం బయటపడ్డది. రేవంత్ రెడ్డి దిక్కు 18 మంది ఉన్నారని తేలింది దీంతో. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏమన్నా సీరియస్గా వర్కౌట్ చేయాలంటే కొండా సురేఖ ఎపిసోడ్ పక్కకు పెట్టి రేవంత్కు బలం లేని విషయాన్ని గుర్తించి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి ఇక మహేష్ కుమార్ గౌడ్నో ఇక బీసీ నాయకులను ఎవరినో ముఖ్యమంత్రిని చేస్తే సబబు ఉంటుంది. ఇక మీకు ఇంతకు మించినటువంటి మళ్ళొకసారి దొరకదు ఈ ఛాన్స్. ఇక రేవంత్ రెడ్డి బలం ఏందో వట్టిగానే తెలిసిపోయా. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడు, దీని మీద బట్టి మాట్లాడు, దామోదర మాట్లాడు, ఏ సీనియర్ మంత్రులు మాట్లాడరు ఈ టాపిక్ మీద. ఓన్లీ 10-12 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళను కూడా విషయం ఏంటంటే 40 మందికి ఫోన్ చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టండి అంటే 40 మందిలకి 18 మంది వచ్చారు. ఇక తతిమూలు రాలేదట. చూసుకో ఎట్లుందో సార్ పరిస్థితి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఆయన కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలే సమర్థిస్తలేరు అనేది సిఎల్పి వేదికగా బయటపడ్డది. ఇదొక అంశం. అయితే రెండోది, కొండా సురేఖ వ్యాఖ్యల పైన, కొండా సురేఖ బిడ్డ వ్యాఖ్యల పైన కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల పైన వెంకటరెడ్డిని రాజీనామా చేయమని ఎప్పుడు డిమాండ్ చేస్తారు? అగో వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా అంటే మరి తల్లి పిల్లలు కదా, వీళ్ళిద్దరికి ఇంకా కాంగ్రెస్లో సభ్యత్వం ఉంది, ఆమెకు లేనే లేదు. మరి ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఆయన అభిప్రాయం లెక్క ఇలా అదేంది కొత్త పలుకు ఏదో రాసుకొచ్చిండు, బర్తరఫ్ చేయాల్సిందంటే ఇప్పుడు ఆయన అభిప్రాయం అన్నట్టు అది అంతే. బర్తరఫ్ చేయాల్సిందే, బర్తరఫ్ చేయాల్సింది కొండా సురేఖర్ కాదు, రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి అర్జెంటుగా. బలం లేదని నిరూపితమైంది. బలం లేదని నిరూపితమైంది. ఎవరు సపోర్ట్ చేస్తలేరు కాంగ్రెస్ పార్టీలో. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.
ఇప్పుడు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఓ 100-120 మందికి చెప్పొచ్చు భువనగిరి నిన్నే ఎమ్మెల్యే చేస్తా అని ఈ భువనగిరిలో ఈడ ఆడ 100-120 మందికి చెప్పొచ్చు. ఓ రకమైనటువంటి ఇది ఏంటంటే ఉద్యోగాలు పెట్టిస్తా అనేటువంటి ఆశతోని పైసలు కొల్లగొట్టి, ఈ ఉద్యోగాల ఆశతోటి ఎమ్మెల్యేల ఆశతోని వాళ్ళ సమయాన్ని కొల్లగొట్టినటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పోనీ అక్కడ బీఆర్ఎస్ ఏమన్నా రాకెట్ వేగంతో వస్తుందా అంటే దాని పరిస్థితి ఆగమై ఉన్నది. ఆడ ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్కున్నది, కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్కున్నది. ఇంకా బీజేపీ ఏం చెప్తా ఉన్నదంటే ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్ల పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ధర్నా నిర్వహిస్తాడని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009ను తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? అడిగినవా ఎప్పుడన్నా? మీరు ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చి అదన్నా ఇంప్లిమెంట్ చేయమని అడిగినవా? కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం? రీసెర్చ్ ఫండ్ని ఎందుకు తగ్గించేసి ఎత్తేసిందో దీనిపైన చెప్పాలి కదా రామచంద్రరావు గారు. ఏమీ లేవు. ఏదో ఇక మేము పొరపాటును రాజకీయంగా పుట్టినాం కాబట్టి రాజకీయాలు చేసుకొని బతుకుతాం అనేటువంటి కార్యక్రమం ఇది. అట్లా కాదు. ఇంకా రెండో విషయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోయిను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సందర్శించి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లను ప్రకటించడం, ఏకాన పైసలే జీవో జారీ చేసిన కథం. కాకతీయ యూనివర్సిటీకి రావాల్సిన నిధులు పెండింగ్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి వచ్చి చూడవా సారు, గాడికి పోయి చూస్తా ఉన్నావు. విదేశాలకు, అమెరికాకు, లండన్కి మేధావులను ఎక్స్పోర్ట్ చేసినటువంటి యూనివర్సిటీలు ఈడు ఉన్నాయి. వీటి స్థితిగతులను చూడు, అందులో అధ్యాపకుల కష్టాలు చూడు, విద్యార్థులు పడుతున్న అవస్థలు చూడు. అవి చూడకుండా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని రమ్మని పోతావు. ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాడికి వెళ్ళి మళ్ళీ అంబేద్కర్ నివసించినటువంటి లండన్లో ఉన్నటువంటి ఆయన ఇల్లును మ్యూజియం చేశారు కదా, ఆడికి పోయి అది సందర్శించి వచ్చిందట. అన్నిటి కాడికి పోతావు. అమెరికాలో ఉండాలి అది, లేదంటే లండన్లో ఉండాలి. విదేశాల్లో ఉంటే అంబేద్కర్ దేవుడు అవుతాడు. ఇక్కడ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తూ ఉంది, ఎంత పెడతా ఉంది, ఏమైనా లెక్కలు చెప్పగలుగుతారా? ఇక్కడనేమో అదే అంబేద్కర్ వారసులుగా ఉన్నటువంటి దళిత మంత్రి బట్టి విక్రమార్క మీద అదే రాధాకృష్ణతో వార్తలు రాపిస్తూ మళ్ళీ అంబేద్కర్ దేవుడు అని పోయి అడముక్తావు. ఎట్లా ముఖ్యమంత్రి గారిది? విషయం ఏంటంటే ఇక ఫైనల్ టచింగ్ విషయం, 40 మంది ఎమ్మెల్యేలను ప్రెస్ మీట్ పిలిస్తే 18 మంది వచ్చారంటే చూసుకో. ఇక అర్జెంటుగా రేవంత్ రెడ్డిని తప్పించి కొండా సురేఖను సీఎం చేయండి, లేదు అని అంటే మహేష్ కుమార్ గౌడ్ను సీఎం చేయండి. రేవంత్ రెడ్డి బలం బయటకు వచ్చేసింది. ఇంకా రాధాకృష్ణ గారు చెప్తా ఉన్నారు బర్తరఫ్ చేయాల్సిందే. మీకు దమ్ముంటే చేయి చూద్దాం. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి దమ్ముంటే బయటికి తీరు చూద్దాం. మీరు నిజంగా మునగాళ్ళు అయితే రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నువ్వు నిజంగా మునగానివి అయితే, నిజంగా నేను నల్లమల పులిబిడ్డని అని చెప్పి పాటలు పాడుకుంటావు కదా, అదే అయితే కొండా సురేఖను బర్తరఫ్ చేసి చూపివా చూద్దాం. ఈ బీసీ బిడ్డను నువ్వు బర్తరఫ్ చేయించు, నువ్వు మంత్రివర్గంలో తీసేసి బర్తరఫ్ చేయించు, చూపెట్టు నువ్వు.